అందమైన పచ్చని లోయలు, కనుమల మధ్య ఉన్న సిరసపల్లి అనే ఊరు ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లా పెదబయలు మండలంలోని చిన్న గ్రామం ఇది. ఇక్కడంతా వర్షాధార భూములు, పాత పద్ధతుల వ్యవసాయానికి గడ్డు రోజులు. అయితే ఇక్కడి మహిళా రైతులు మారుతున్న వాతావరణాన్ని ఎదుర్కొనే నూతన సేద్యం ఎంచుకున్నారు. తక్కువ నీటితో పండే పోషకాలతో నిండిన చిరుధాన్యాల్లోనే తమ భవిష్యత్తును వెతుక్కున్నారు. పూర్వం ఒకప్పుడు చిరుధాన్యాల ఆహారం తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అయితే రానున్న కాలంలో రాను పంటలు అంతా అంతరించిపోయింది. చిరుధాన్యాల ఆహారం తినడం కూడా వదిలేశారు, మానేశారు. అయితే మన సంఘం సభ్యులు చిరుధాన్యాల ఆహారం తినాలి, ఇలా ఆరోగ్యంగా ఉండాలని అవగాహన కల్పించడం జరిగింది. అయితే చిరుధాన్యాల ఆహారం తినడం వదిలేసిన తర్వాత వివిధ అనారోగ్యాలతో బాధపడేవారు. రక్తహీనత, ఎనీమియా, కీళ్ళ నొప్పులు మొదలగు సమస్యలతో బాధపడుతూ ఉండేవాళ్ళు. అయితే మన సంఘం వాళ్ళు అవగాహన కల్పించి చిరుధాన్యాలతో వంటకాల కార్యక్రమం, శిక్షణ కార్యక్రమాలు ఇచ్చారు. అవి ఇస్తుంటే అంతరించిపోయినటువంటి వంటకాలలో రాగి తోప, రాగి ఉప్మా, రాగి రొట్టె, రాగి దోశ, సామ కిచిడి, కొర్ర ఉప్మా, కొర్ర పాయసం మొదలగు చిరుధాన్యాలతో వంటకాలు మళ్ళీ గుర్తు చేసి వంటకాలు నేర్పించి వాళ్ళకి ఇలా తినాలని అవగాహన కల్పించడం జరిగింది. చిన్నపిల్లలకు కూడా వీటి గురించి పూర్తిగా తెలియదు. ఇప్పుడు మన సంఘం వాళ్ళు అవగాహన కల్పించడంతో చిరుధాన్యాలు అంటే ఏంటి, దాంట్లో పోషక విలువలు ఏమున్నాయి అనేది వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. ఒకప్పటి పాడి పంటల భూములను పచ్చని పంటలతో మళ్ళీ సజీవంగా మార్చారు. ఈ మార్పు ఒక ఉద్యమంగా మారింది. జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామానికి వచ్చి ఈ విజయాన్ని చూసి మహిళల ధైర్యాన్ని అభినందించారు. పీటీజీ గ్రామంలో చాలా వెనుకబడిందండి. దానికి మెయిన్ ఫోకస్ ఏంటనేసి అంటే వాళ్ళకి పైకి తీసుకొని రావాలి, బయటి విషయాలన్నీ తెలియాలి అన్న ఉద్దేశంతో చిరుధాన్యాలు ఇంతకుముందు వాళ్ళు చాలా ఎక్కువగా పండించేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకి పండించమనేసి అంటే కానీ పండిస్తే కానీ సరిగా పండదు అనేసి వాళ్ళు చెప్పడం బట్టి వాళ్ళకి జీవామృతము, ఘనజీవామృతము, బీజామృతము, కషాయాలు కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళ చేత ప్రకృతి వ్యవసాయం అనేది చేయించడం జరుగుతుందండి. అదేవిధంగా ఇప్పుడు ఈ వర్షాకాలంలోననేసి అంటే ఘనజీవామృతం ఒక దగ్గర వాళ్ళు దాచుకుంటారండి. దాచుకోవడంలోనే ఇలా కుప్పగా కూడబెట్టుకుంటారు. ఆ కుప్పగా కూడబెట్టుకున్న దానికి ద్రవజీవామృతం అనేది తయారు చేస్తాము. ద్రవజీవామృతం తయారు చేసి ఒక 5 రోజులు పోయిన తర్వాత అది ఘనజీవామృతం దగ్గర కలుపుకొని ఒక 10 రోజులు నీళ్ళ దగ్గర ఉంచిన తర్వాత అది పంటలకు అన్నది ఉపయోగించడం జరుగుతుందండి. వాతావరణ మార్పుల ప్రభావం రోజురోజుకు తీవ్రమవుతుంది. పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఆహార భద్రత ప్రమాదంలో పడుతోంది. ఇలాంటి సందర్భంలో శాస్త్రవేత్తలు సూచించిన మార్గమే మిల్లెట్స్ సేద్యం. దీన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తోంది సుసాగు చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం. 960 మంది మహిళా రైతులతో ఏర్పాటైన స్వయం సమృద్ధి సంస్థ. ఈ చిరుధాన్య చెల్లెలు సుమారు 1000 మందికి దాటి ఒక మాటగా, ఒక కూటమిగా, ఒక సంఘంగా ఏర్పడి చిరుధాన్యాలు ప్రొడక్షన్ చేసిన దాన్ని మళ్ళా తిరిగి ప్రాసెసింగ్ చేసిన దాన్ని కన్జంప్షను, మిగిలిన దాన్ని మార్కెటింగ్ అనే క్రమంలో ఈ యొక్క సుసాగు చిరుధాన్య చెల్లెల సంఘం ముందుకు సాగుతుంది. మరి చిరుధాన్య చెల్లెల సంఘం ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ శాస్త్రవేత్తల సలహాలు, ముఖ్యంగా కేవీకే కొండెంపూడి వారి యొక్క సహకారాన్ని అందుకుంటూ స్థానిక ముఖ్యంగా మన వ్యవసాయ, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, కాఫీ బోర్డు డిపార్ట్మెంటు, మిరియాల డిపార్ట్మెంటు, స్పైసెస్ బోర్డు డిపార్ట్మెంటు వారి యొక్క సహకారాన్ని అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ డెలిషియస్ మిల్లెట్ ఫుడ్ని ఏర్పాటు చేస్తున్నారు చిరుధాన్య చెల్లెళ్ళు. మరి వాళ్ళు తింటున్నారు, ఇతరులకు కూడా తినిపిస్తున్నారు. 750 ఎకరాల్లో జీవ వైవిధ్య సేద్యంతో తూర్పు కనుమల్లో పర్యావరణాన్ని కాపాడుతున్నారు. వానలు తప్ప సాగునీటి వనరులు లేకపోవడం వల్ల వాననీటిని ఒడిసిపట్టడానికి పంట కుంటలు నిర్మించారు. మిల్లెట్స్ ఉత్పాదకతను పెంచడమే కాక విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తూ ఉపాధిని పొందుతున్నారు. పంట దిగుబడులను నిల్వ చేసుకోవడానికి సదస్సులకు విశాలమైన సొంత భవనాన్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో నిర్మించుకున్నారు.
సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో ఆహార భద్రతను కాపాడుతూ సుస్థిర వ్యవసాయంతో మహిళా సాధికారతను సాధించే దిశగా అడుగులు వేస్తున్నారీ సుసాగు చిరుధాన్యాల చెల్లెమ్మలు. వారి చేతుల్లో కొత్త భవిష్యత్తు మొలకెత్తుతోంది.